హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం గయ్యాళి అనే కథ చెప్పుకుందాం. పూర్వం కోనవరం అనే గ్రామంలో కయ్యాల కామాక్షి అనే పేరు గల ఒక ఆమె ఉండేది. కారణం లేకుండానే గ్రామంలో ప్రతివారి మీద కవ్వించి కాలు దువ్వడం, నానా తిట్లు తిట్టడం ఆమెకు నిత్యకృత్యం అయిపోయింది. ఒక రోజున గ్రామ పెద్దలందరూ చేరి మహాలక్ష్మమ్మ చెట్టు కింద సభ తీర్చి కయ్యాల కామాక్షిని ఊళ్ళో లేకుండా చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం కొంత డబ్బు పోగు చేసి కయ్యాల కామాక్షిని తిట్లాట పొట్లాటల్లో ఓడించిన వారికి గొప్ప బహుమానం ఇస్తాం అని చాటింపు వేయించారు. బహుమతి వస్తుందంటే చాలా మందికి ఆశ కలిగింది. కానీ ఒక్కళ్ళకు కూడా కయ్యాల కామాక్షితో తిట్లాట పోట్లాటల్లో గెలవగలమనే ధైర్యం లేకపోయింది. ఆ గ్రామంలోనే బాలయ్య అనే ఒక బీదవాడు ఉన్నాడు. అతనికి ఒక కొడుకు కోడలు ఉన్నారు. కోడలి పేరు కనకం. వయసులో చిన్నదైన మంచి తెలివితేటలు కలది. కయ్యాల కామాక్షిని గురించిన చాటింపు విని తన పోట్లాటలో ఆమెను ఓడించగలనని భర్తతో చెప్పింది. కనకం చెప్పిన ఆ మాటలు విని అతను చులకనగా నవ్వాడు. నవ్వి భార్యతో, కయ్యాల కామాక్షి గయ్యాలితనానికి గ్రామమే హడలిపోతుంటే చిన్నదానివి నీ వల్ల ఏమవుతుంది, లేనిపోని గొడవ పడకు, ఊరుకో అన్నాడు. కానీ కామాక్షం పట్టుబట్టింది. కయ్యాల కామాక్షిని ఇట్టే ఓడిస్తానని ఈసారి తన మామ బాలయ్యతో చెప్పింది. చాలా ధనం బహుమానంగా వచ్చే వీలు కూడా ఉంది కనుక బాలయ్య సరే అనక తప్పింది కాదు, అది ఆయనకిష్టం ఉన్నా లేకపోయినా. అయితే కయ్యాల కామాక్షితో కయ్యానికి తలపడడం ఎక్కడ ఎలా అన్న సమస్యలు ఎదురయ్యాయి. దానికి కనకం ఒక ఉపాయం చెప్పింది. ఊరి పక్కనే పారుతున్న ఏటి ఒడ్డున ఒక పడవలో తాను నిలబడతానని, తనకు ఒక పాత చెప్పు ఒక చీపిరి కట్ట ఇవ్వవలసిందని కోరింది. అలాగే ఏర్పాట్లు జరిగాయి. ఏటి ఒడ్డున ఒక పడవలో కనకం నిలబడింది. ఎడమ చేతిలో ఒక పాత చెప్పు, కుడి చేతిలో చీపురు పట్టుకుంది. ముఖం కనబడినట్టు చీర కొంగుతో కప్పుకున్నది. కయ్యాల కామాక్షితో కొందరు ఈ వార్త చెప్పారు. నాతో పోట్లాడకి తలపడే మనిషి అనేది ఈ లోకంలో ఉందా, చూస్తా దాని సంగతి, అంత పొగరా అంటూ కామాక్షి ఏటి దగ్గరకు బయలుదేరింది. అరగంట సేపటికల్లా ఏటికట్ట మీద వందలాది జనం పోగయ్యారు. వేడుక చూసేందుకు వచ్చిన వాళ్ళు, ఈ దెబ్బతో కయ్యాల కామాక్షి శని విరగడవుతుందన్న ఆశతో వచ్చిన వాళ్ళు కనకాన్ని చూసేసరికి ఆశ్చర్యపోయారు. ఈ చిన్నమ్మాయి ఆ గండు మొసలి దాంతో ఏం పోట్లాడగలుగుతుంది అనే అనుమానం అక్కడ పోగైన ప్రతి ఒక్కరికి కలిగింది. కయ్యాల కామాక్షి గొంతెత్తి తిట్టడం ప్రారంభించింది. ఎవత్తువే నువ్వు, నాతో తిట్లాట పొట్లాటల్లో పోటీకి వచ్చావంట అంటూ నానా తిట్లు తిట్టసాగింది. కనకం పడవలో నిలబడి నోరెత్తకుండా తన కుడి చేతిలో ఉన్న చీపురు కయ్యాల కామాక్షి కేసి చూపింది. దీంతో కామాక్షికి మరింత రోషం కలిగి అర్థమైన తిట్లు తిట్టడం మొదలుపెట్టింది. కనకం నోరు మెదపకుండా అన్ని తిట్లకి ఒకసారి పాత చెప్పు, మరొకసారి చీపురు కామాక్షి కేసి చూపిస్తూ కొడత అన్నట్టు ఊపసాగింది. కయ్యాల కామాక్షి మరీ రెచ్చిపోయింది. రాళ్ల వర్షంలాగా ఒక్కటే తిట్టింది కనకాన్ని. కనకం నోరెత్తకుండా చేతుల్లోని చెప్పు చీపురు కట్టలతో అదే జవాబుగా చెబుతూ వచ్చింది. చూడవచ్చిన జనం పొట్ట చెక్కలయ్యేలా తెరిపి లేకుండా నవ్వసాగారు. కయ్యాల కామాక్షికి తిట్టి నోరు పడిపోయింది. ఆపసోపాలు పడుతూ దాహం దాహం అని ఏట్లో దిగి నీళ్లు తాగపోయింది. జనం మళ్ళీ ఒక్కటే నవ్వు. మరికొంతసేపు అయ్యేసరికి కయ్యాల కామాక్షికి గొంతు బొంగురుపోయి మాటే పెగల్లేదు. కనకం మొదట్లో లాగానే చెప్పు చీపురు చూపిస్తుంది. కయ్యాల కామాక్షి తను ఓడిపోయానని గ్రహించింది. తిట్టుకు తిట్టు జవాబు ఇవ్వని వారితో తాను గెలవలేనని తేల్చుకుంది. పైగా కట్ట మీద చేరిన ప్రజలంతా తనను చూసి విర్రగబడి నవ్వుతున్నారాయే. ఛీ, ఈ కోనవరంలో ఇక నేను ఉండను, ఇది ఒక దరిద్రపు గుట్టు ఊరు అనుకుంటూ కయ్యాల కామాక్షి ఏటికట్టనే పడి ఎక్కడికి పోయింది. కనకాన్ని ఊరు వాళ్ళంతా ఎంతో గౌరవించారు. పల్లెత్తు మాట అనకుండా కయ్యాల కామాక్షి అంతటి దాన్ని ఓడించి నందుకు ప్రతి వాళ్ళు ఆమె చాకచక్యాన్ని మెచ్చుకున్నారు. బహుమతిగా ఇస్తామని ప్రకటించిన ధనాన్ని రెండింతలు చేసి పెద్ద సభ పెట్టి కనకానికి బహూకరించారు. దాంతోపాటు ఆమెకు పెద్ద సన్మానం కూడా చేశారు. ఆ దెబ్బతో తమ పేదరికం పోయి సుఖించారు కనకం, ఆమె భర్త, ఆమె మామ బాలయ్య కూడా. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం
అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.